సో, వన్స్ మనకి రోబోటిక్ సర్జరీ అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇంప్లాంట్స్ అది పెట్టేసిన తర్వాత పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్‌గా మేము చూస్తున్నదేంటంటే, ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ కన్నుని మనం రిలీజ్ చేయలేదో, అప్పుడు నొప్పనేది తక్కువుంటుంది. అంటే కన్వెన్షనల్ పద్ధతిలో, మామూలు పద్ధతిలో చేసిన దాని మీద రోబోటిక్ సర్జరీలో మనకి నొప్పి అనేది ఆల్మోస్ట్ ఆల్ సగమే ఉంటుంది. ఫస్ట్ థింగ్. అంటే ఆహ్, మెయిన్ నొప్పి కంటే ఏంటంటే యాక్యురసీ. అంటే సర్జరీ అనేది యాక్యురేట్‌గా మనం ఎన్ని పారామీటర్స్ ముందే చెక్ చేసుకొని సర్జరీ చేయటం వల్ల, ఈ సర్జరీ అనేది ఆల్మోస్ట్ ఆల్ 100%కి దగ్గర యాక్యురేట్‌గా మనకి సర్జరీ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనము మరింత యాక్యురేట్‌గా సర్జరీ చేయగలిగామో, పోస్ట్ ఆపరేటివ్‌గా అంటే ప్రాబబ్లీ ఒక 5 ఇయర్స్ తర్వాతో, 10 ఇయర్స్ తర్వాతో కూడా దీనికి కాంప్లికేషన్స్ రావడం అనేది నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. సో, దీనివల్ల మనకి ఈ లాంజివిటీ అంటే ఈ ఇంప్లాంట్, ఈ సర్జరీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో, రెండోది నొప్పి తక్కువ ఉండడం. సో, మనకి కండను ఎక్కువ రిలీజ్ చేయకపోవడం వల్ల నొప్పి తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నొప్పి తక్కువ ఉందో ఆటోమేటిక్‌గా పేషెంట్ త్వరగా నడవగలుగుతారు. త్వరగా రికవరీ అవుతారనమాట. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ వల్ల కాలి మడత కూడా బాగా వస్తుంది. సో, సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ యూజువల్‌గా అయితే ఒక కాలుకైతే 3-4 డేస్ హాస్పిటల్‌లో ఉంటారు. 2 కాళ్ళకి అంటే 5-6 డేస్ హాస్పిటల్‌లో ఉంటారు. మేము రోబోటిక్‌లో చూసిన మేజర్ డెవలప్‌మెంట్ ఏంటంటే, మామూలు పద్ధతి మీద అంటే కన్వెన్షనల్ పద్ధతితో పోల్చుకుంటూ రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్ వెళ్ళే లోపలే ఏం పట్టుకోకుండా నడవగలుగుతున్నారు. బట్ దట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ వెయిట్ కానీ, మిగతా పారామీటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బట్ నేను చూస్తున్నది ఏంటంటే ఒక యావరేజ్ పేషెంట్ ఎక్కువ వేరే ఇతరత్ర మార్బిడిటీస్ ఏమీ లేకపోకుండా మామూలు సర్జరీ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ చేసుకున్న వాళ్ళు ఏమీ పట్టుకోకుండా నడవడం, వాళ్ళంతటా వాళ్ళు బాత్రూమ్‌కెళ్ళి రావడం ఇవన్నీ కూడా మేము చూడగలుగుతున్నాం.